టీడీపీ సీనియర్ నాయకుడు మాదేపల్లి రంగబాబు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాదేపల్లి రంగబాబు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని, ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మాజీ జడ్పీటీసీ, పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత మాదేపల్లి రంగబాబు 9వ వర్ధంతిని గొల్లప్రోలులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. ముందుగా గొల్లప్రోలు నగర పంచాయతీలోని మాదేపల్లి రంగబాబు నివాసంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, మాదేపల్లి రంగబాబు తనయుడు మాదేపల్లి వినీల్ వర్మతో కలిసి మాదేపల్లి రంగబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు, సేరం మాణిక్యం, బస్సా సత్యనారాయణ, చేదులూరి సత్యనారాయణ, కటారి బాబ్జీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎంతో తీరని లోటు. ఎప్పుడు కూడా పార్టీ మారకుండా, ఎప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఎంతమంది ప్రలోభాలు పెట్టినా సరే, జిల్లా పరిషత్ టైంలో కానీ పార్టీకి వెన్నంటే ఉన్న రంగబాబుని ఎవరు కూడా మరలేము. అందరికీ కూడా చిరస్థాయిగా గుండెల్లో ఉన్నారాయన. ఆయన ఆశయాల ప్రకారం గొల్లప్రోలుని ఎక్కడికక్కడ అభివృద్ధి చేశాం. మరి ఆ టైంలో ఏలేరు ఫేజ్ 2 తెచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశాడు. అలాగే గొల్లప్రోలు వాటర్ స్కీమ్ తెచ్చి పైప్ లైన్లు స్టార్ట్ చేశాం. పైప్ లైన్లు పూర్తయిన మిగిలిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి గొల్లప్రోలులో రంగబాబు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు మొదలెడతామని, ఆయన తెలుగుదేశం పార్టీలోనే కాకుండా తెలుగుదేశం పార్టీ యావత్ కుటుంబంలోనూ కూడా గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఇక్కడ కార్యకర్తలకు కానీ మా ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వినీల్కి కానీ అందరికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెలియజేసుకుంటాం.